కాలుష్యానికి కంట్రోలు, మన ఖర్చుకి మిగులు. వాస్తవంగా పెట్రోల్ వాహనం నడిపేటటువంటి ఒక 2 వీలర్ నడిపేటటువంటి వ్యక్తికి నెలకు ఒక 4-5 వేలు అవుతుందంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే 1000 రూపాయలతో సరిపోతుంది. పెట్టుబడి అంటారా, అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే. అలాగే 4 వీలర్ అయినా అంతే. కాకపోతే ఓ 4 రూపాయలు ఎక్కువ అవుతుంది మామూలు వెహికల్తో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్. కానీ ఖర్చు పరంగా చూస్తే నెలకు ఒక 50,000 1,00,000 రూపాయలు ఏది పెట్రోల్ డీజిల్ వాహనానికి అయిందంటే ఇక్కడ అదే ఖర్చు 20,000తో సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వైపు క్రమంగా దృష్టి మళ్ళుతుంది. అయితే ఇంకా తగినటువంటి ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం, అట్లాగే వేగంగా ఛార్జింగ్ లేకపోవడంతో ఆగుతుంది. ఇంకొకటి 400 కిలోమీటర్లు వస్తుందంటే ఫైనల్గా బండి ఆన్ చేస్తే 220 కిలోమీటర్లకు వచ్చేటటువంటిది. ఇప్పుడైతే మళ్ళీ 470 కిలోమీటర్ల ఛార్జింగ్తో క్రెటా ఎలక్ట్రిక్ని ఆవిష్కరించింది హుండాయ్. డీసీ ఛార్జర్తో 58 నిమిషాల్లో 80% ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తుంది. ఓవరాల్గా 2025 వేదికగా ఈ నెల 17ను విడుదల చేయబోతోంది. కారు రూపాన్ని చూపడంతో పాటుగా కొన్ని వివరాలను కూడా వెల్లడించింది. క్రెటా ఎలక్ట్రిక్ ద్వారా విద్యుత్ వాహన విభాగంలో టాటా కర్వ్, మహీంద్రా BE6, MG ZS ఈవీ వంటి కారుతో హుండాయ్ పోటీ పడబోతుంది. డిజిటల్ కీ, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి ఎక్సలెన్స్ వంటి 4 వేరియంట్లతో ఈ కారు కూడా రాబోతుంది. క్రమంగా ఇది 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లకు వెళ్ళగలిగితే అప్పుడు ఇక అసలు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి పోతారు.